మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ కార్పొరేషన్లో కాసుల వర్షం కురుస్తోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలను ఇప్పుడు నామినేషన్ల కోసం క్యూ కట్టి మరీ చెల్లించారు. ఒక అభ్యర్థి 8,16,00,000 చెల్లించడం హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్ ఖజానా కళకళలాడుతోంది. మున్సిపల్ బరిలో నిలవాలంటే అభ్యర్థులు నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది. దీంతో కొద్ది రోజులుగా నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం ఆశావహులు తమ పన్ను బకాయిలు చెల్లించేందుకు క్యూ కట్టారు. ఏళ్ల తరబడి బకాయిలు పేరుకుపోయి నోటీసులు ఇచ్చినా, జరిమానా విధించినా పన్నులు చెల్లించేందుకు ససేమిరా అన్న బడాబాబులు ఇప్పుడు నామినేషన్ల కోసం చెల్లించారు. నగరంలోని ఓ డివిజన్ అభ్యర్థి ఏకంగా 8,16,65,000 ఆస్తి పన్ను బకాయి చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ బరిలో నిలవాలంటే అభ్యర్థులు ఖచ్చితంగా నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించాలి. కార్పొరేషన్ నుంచి జారీ చేసే ఆ సర్టిఫికేట్ కోసం 3 రోజులుగా మున్సిపాలిటీల చుట్టూ అభ్యర్థులు ఆశావహులు చక్కర్లు కొట్టి తమ బకాయిలు చెల్లించారు. మున్సిపాలిటీలకు ₹1 బకాయి ఉన్నా నామినేషన్ను తిరస్కరించే అవకాశం ఉండడంతో దాదాపు 9 కోట్ల వరకు చెల్లించారు. నామినేషన్ వేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్కు ఎలాంటి డ్యూస్ అనేది కంటెస్ట్ చేసే క్యాండిడేట్కు ఉండకూడదు. అందులో భాగంగా మనకు ఇక్కడికి వచ్చి దరఖాస్తు చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ అయితే ఏమి, వాటర్ ట్యాక్స్ అయితే ఏమి, తర్వాత ఇంకా ఏదైనా బిజినెస్ ట్రేడ్ లైసెన్స్ అయితే ఏమి, అందులో ఎలాంటి డ్యూ ఇప్పుడు లేటెస్ట్ ఈ రోజు వరకు ఎలాంటి డ్యూ మున్సిపాలిటీకి ఉండకూడదు. అవన్నీ వెరిఫై చేసేసేసి ఎలాంటి డ్యూస్ లేవని అంటే మనం ఎన్ఓసి ఇస్తాము. ఎన్ఓసి అనేది నామినేషన్లో మ్యాండేటరీగా ఉన్నటువంటి విషయం. నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు ఉండగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 100% పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ శాఖ టార్గెట్ విధించింది. నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తి పన్ను బకాయిలు 135 కోట్లున్నాయి. ఇప్పటి వరకు 23 కోట్లు వసూలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల వేళ మరో 9 కోట్లు వసూలైంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పెద్ద సంఖ్యలో బరిలో నిలిచారు. దీంతో పన్నులు సైతం భారీగా వసూలయ్యాయి. మొత్తానికి ఎన్నికల పుణ్యమా అని వసూళ్ల భారం తగ్గిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.